హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. Today we are conducting eco-friendly Ganesha making competition in our school. All our parents are participating in this competition and they are making beautiful eco-friendly material made Ganeshas along with us today. And even our kids are painting Ganesha statues today, which are made of purely mud. And we are conducting this competition today because we wanted to create awareness for everyone, for all our parents and everyone around, to know that this eco-friendly material is good for nature, and they are using too much of chemicals these days, and they're polluting the sea when they're doing the Nimarjana. So that is the reason we are conducting this competition, and we also gave them some vegetable seeds to mix in their eco-friendly materials, like they're making with soil, haldi and mud and all. So
they mixed all the seeds and they're going to dissolve this Ganesha in their pots, and they can even get vegetable plants with that. It's only creating an awareness for all the parents. We are doing this, and I'm very happy to have all my parents here today. యూకేజీ చదువుతున్నాడు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో. ఇవాళ స్కూల్లో వీళ్ళ కోసం వినాయకుడు బొమ్మ తయారు చేసే పోటీ పెట్టారు. దానికోసం ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్, సీడ్స్ అన్నీ వేసి తయారు చేస్తున్నాం. సో వాళ్ళకి పూర్తిగా నేర్పించినట్టు ఉంటుంది, మనము నేర్చుకున్నట్టు ఉంటుంది. ఇనిషియేటివ్ చాలా బాగుంది, నీట్గా ఉంది. నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం విన్నాను. అంటే బయట నుంచి మట్టి వినాయకుడిని తెచ్చుకొని డెకరేట్ చేయడం తప్ప మనము ఓన్గా వినాయకుడిని తయారు చేయడం అనేది ఫస్ట్ టైం. సో చాలా బాగుంది. పిల్లలకి అంటే ఇప్పుడు మీరు చూస్తే పోటీ పడి పెద్ద పెద్ద విగ్రహాలు చేసేసి నిమజ్జనం చేసేయడానికి పోటీ ఎక్కువైపోయింది తప్ప అవి నీళ్ళలో వెళ్ళిపోయిన తర్వాత, అంటే నిమజ్జనం చేసిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ ఎవరు చూడట్లేదు. బట్ ఇప్పుడు ఇలాగ ఎకో ఫ్రెండ్లీ అంటే వెజిటబుల్స్ కానీ పసుపు కానీ అలాంటి ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్తో చేస్తే దానివల్ల సముద్రంలో కానీ నదిలో కానీ మీరు ఎక్కడ నిమజ్జనం చేసినా ఏ జీవికే హాని ఉండదు. అది పిల్లలకి నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి అందరూ ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. యాక్చువల్గా ఇవాళ కాంపిటీషన్ స్కూల్లో జరుగుతుంది, ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో. ఇక్కడ మా అబ్బాయి నర్సరీ చదువుతున్నాడు. సో వాడి తరఫున మదర్గా నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. యాక్చువల్గా బయట పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ చాలా చేంజెస్ అవుతున్నాయి, మనం కూడా ఫీల్ అవుతున్నాము. కిడ్స్కి ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తున్నాయి. అందులో ఒక భాగంగా ఇలా ఎకో ఫ్రెండ్లీ గణేష తయారు చేయడం స్టార్ట్ చేస్తాం. ఏంటంటే చాలా ప్లాస్టర్ ప్యారిస్ తాలూకా సంబంధించినవన్నీ గణేషాస్ వస్తున్నాయి. అవి యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది తప్ప కంట్రోల్ చేయడం అవ్వట్లేదు. సో ఇలా శాండ్తో న్యాచురల్గా ఇందులో సీడ్స్ కలిపేసి ప్లాంట్వి తయారు చేయడం వల్ల పిల్లలకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఇది మంచి ఇది చెడు అని తెలియడానికి. అందుకని నేను ఒక విధంగా పార్టిసిపేట్ చేస్తున్నాను. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపా శాంతహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.